హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు హైదరాబాద్ శివర్లు రాజేంద్ర నగర్‌లో ఉన్న నెహ్రూ జూలాజికల్ పార్క్ టూర్ అండి. ఈ వ్లాగ్‌లో నెహ్రూ జూలాజికల్ పార్క్‌కి ఎట్లా వెళ్ళాలి? ఎక్కడి నుంచి ఎంత దూరం? బస్సులు మొత్తం వివరంగా చెప్తాను. దీని టికెట్లు ఎట్లా బుక్ చేసుకోవాలో కూడా మధ్యలో మీకు చూపిస్తాను. ఎంట్రన్స్‌లో ఉండే బొమ్మలండి ఇవి. చాలా రష్ ఉంది. సమ్మర్ హాలిడేస్ అయిపోతున్నాయి కాబట్టి చాలా రష్‌గా ఉంది. లోపలికి ఎంటర్ అవ్వంగానే ఈ మాన్యుమెంట్లు కనిపిస్తాయి మనకి. గ్రీనరీ అయితే సూపర్‌గా ఉంటుంది. ఇక్కడ లోపల అన్ని పెయిడ్ సర్వీస్‌లే అండి. స్టార్టింగ్ లెఫ్ట్ సైడ్ ఫిష్ ఎక్వేరియం ఉంటుంది. ₹20 పర్ హెడ్ టికెట్ దీనికి. ఒక 2, 3 యూనిక్ ఫిషెస్ తప్ప మామూలు మిగతావన్నీ జనరల్ ఫిషెస్ మనం రెగ్యులర్‌గా ఎక్వేరియంలో చూసే ఫిషెసే ఉన్నాయి. ఈ పింక్ హెడ్‌ది ఇంకోటి అటు సైడ్ పర్పుల్ హెడ్ పెద్ద హెడ్ తోటి ఫిష్ ఉంది. అవి 2 తప్ప మిగతావన్నీ నార్మల్ ఫిషెస్. దీనికి ఎంట్రీ ₹20 పర్ హెడ్. పిల్లలకైనా, పెద్దలకైనా ₹20. లోపలికి వెళ్ళంగానే లెఫ్ట్ సైడ్ ఉంటుంది. బయటకి రాగానే మీకు ఈ ముందు చూడండి పెద్ద ఇంకో పింక్ కలర్ లాగానే పర్పుల్ కలర్ హెడ్ తోటి ఒక ఫిష్ కనిపిస్తుంది. అవి రెండే కొంచెం అట్రాక్షన్ ఇందులో. మిగతా ఇవన్నీ రెగ్యులర్ ఎక్వేరియంస్‌లో చూసే ఫిష్‌లే. ఇవి కూడా జనరల్‌గా కనిపిస్తూనే ఉంటాయి ఇక్కడ అన్ని చోట్ల ఇవి. ఇవి కూడా చూస్తూనే ఉంటామండి. ఇవి కలర్ ఫిషెస్ జనరల్ ఎక్వేరియంస్‌లో కనిపించేవి. ఈ పర్పుల్ కలర్ హెడ్ తోటి పెద్ద హెడ్ తోటి ఈ ఫిష్‌ని అయితే ఎక్కడ చూడలేదు. ఇది ఒకటి బాగా అట్రాక్షన్ ఈ ఫిష్ ఎక్వేరియంకి. అటు సైడ్ పింక్ ఉంది, ఇటు పర్పుల్ ఉంది. బయటకు రాగానే ఒక పెద్ద టార్టాయిస్ అండి. 100-200 ఇయర్స్ ఓల్డ్ అనుకుంటుంది. చాలా పెద్దది. కొంచెం ముందుకెళ్తే రైట్ సైడ్న వైట్ టైగర్ ఉంటుంది ఒకటి. మెయిన్ అట్రాక్షన్ ఆఫ్ ద జూ అంటే ఇదే. మిగతావన్నీ అక్కడక్కడ చూసేవే ఉంటాయి యానిమల్స్. ఈ వైట్ టైగర్ మటుకు ఇక్కడ కనిపించదు మనకి. ఈ వైట్ టైగర్ మటుకు చాలా మందిని అట్రాక్ట్ చేస్తుంది. మ్యాక్సిమం దీన్ని చూడటానికి వెళ్ళాలండి జూ పార్క్కి. ఈ వైట్ టైగర్ దాటి కొంచెం ముందుకెళ్తే మంకీస్ సెక్షన్. ఇక్కడ ఒక 5-6 టైప్స్ మంకీస్ ఉన్నాయి. ఇది స్క్విర్రెల్ మంకీ అడు. ఇది కూడా ఒకటే ఉంది మొత్తం ఎన్క్లోజర్లో. ఈ జూ పార్క్లో నాకు అనిపించింది ఏంటంటే ఇలాంటి కొంచెం వెరైటీ రేర్ స్పీషీస్ ఏమైనా మల్టిపుల్ 2-3 ఒక్కొక్క ఎన్క్లోజర్లో ఉంటే మనకి చూడటానికి కూడా బాగుంటుంది. ఇది ఒకటే మంకీ చిన్నది. ఇంకో ఇది ఏంటంటే అవి చాలా దూరంలో ఉంటాయి. ఇప్పుడు మనము జూ పార్క్కి టికెట్లు ఎట్లా బుక్ చేసుకోవాలో చూద్దాము. ఇది ప్లే స్టోర్లో నెహ్రూ జూలాజికల్ పార్క్ అని మీకు యాప్ ఉంటుంది. అది ఓపెన్ చేస్తే ఇట్లా ఇంటర్ఫేస్ వస్తుంది. ఇందులో బుక్ టికెట్స్ అని ఫస్ట్ ఉంటుంది చూడండి. ఇది క్లిక్ చేస్తే మీకు ఫస్ట్ డేట్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత అడల్ట్స్కి ₹100, బిలో 12 ఇయర్స్ ఉంటే ₹50 టికెట్. అది బుక్ చేసుకున్న తర్వాత లోపల ఏమేమి సర్వీస్ ఉన్నాయి, ట్రైన్, బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్, సఫారీ, స్నేక్స్ అన్నిటికీ సపరేట్ ఫీజు అండి. ఒక్కోదానికి ₹80 120 150 పర్. పిల్లలకైనా పెద్దలకైనా ఒకటే. మనం సెలెక్ట్ చేసుకుని బుక్ చేసుకోవాలి. చూడండి టార్టాయిస్ ఎక్కడ పడితే అక్కడ టార్టాయిస్ కనిపిస్తాయి మనకి. ఈ చింపాంజీ సెక్షన్. ఇంత పెద్ద ఎన్క్లోజర్లో 1, 2 కూడా లేవండి. చాలా దూరం నుంచి చాలా జూమ్లో తీస్తే కానీ ఇవన్నీ కనిపించవు. ఫుల్ రష్ ఉంది జూ పార్క్ అయితే. మామూలుగా పార్క్ లాగా ఎంజాయ్ చేయడానికి చాలా మంచి ప్లేస్ ఇది. ఒకసారి విజిట్ చేస్తే చాలా బాగుంటుంది. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. సమ్మర్లో ఇలాంటి ఆహ్లాదకరమైన వాటర్ ఫౌంటైన్స్. ఇది చిన్నది పక్కనే ఉంటుంది. దాని వెనక కిడ్స్ స్టోర్ ఉంటుంది ఒకటి. పిల్లలకు కావాల్సిన వస్తువులు, బుక్స్ అన్నీ ఉంటాయి అందులో. మళ్ళీ సెంటర్లో ఇంకో పెద్ద వాటర్ ఫాల్స్ ఉంటుంది. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు.
ఇదేదో క్యాట్ సెక్షన్ అట, అది చిన్నగా ఉంది, ఎక్కడ ఉందో కనిపించలేదు. మొత్తం వెతికినా కానీ, ఎంత జూమ్ చేసినా కానీ క్యాట్ కనిపించలేదు మనకైతే. చూడండి, ఇదేమో ఇంకోటి టైగర్ సెక్షన్. ఇది పడుకుని నిద్రపోతుంది. కాసేపేకి లేచి అటు ఇటు తిరిగింది అది. ఇదేమో ఇండియన్ ఫాక్స్ అట. ఇందులో డ్రాబ్యాక్ ఏంటంటే మనకి ఏది ఎక్కడ ఉంది అని తెలిపే బోర్డ్స్ చాలా తక్కువ ఉన్నాయి. నాకైతే 3-4 బోర్డులు కనిపించాయి అంత పెద్ద జూ పార్క్లో. మనకి తెలియాలంటే వెతుకుని వెళ్ళాల్సి వస్తుంది. ఇది టైగర్ సెక్షన్. కాకపోతే మొత్తం మీద ఒకటే టైగర్ ఉందండి జూ పార్క్ మీద చూడటానికి. ఎన్నిసార్లు తిరిగినా దీన్నే చూడాలి. ఇది కూడా ఎక్కడ మూలని వెళ్ళి పడుకుంటే జనాలు వెయిట్ చేయాలి, అది వచ్చేవారు. మేము కూడా హాఫ్ అన్ అవర్ వెయిట్ చేస్తే కానీ ఇది లేవలేదు. ఇది 3-4 టైమ్స్ వెనక్కి ముందుకి తిరిగితే కానీ ఇది లేచి నడవట్లేదు. ఇదే ఎన్క్లోజర్లో ఒక 2 టైగర్లు ఉంటే ఒకటి పడుకున్నా ఒకటి తిరుగుతూ ఉంటే జనాలు చూసి కొంచెం ఎంజాయ్ చేస్తారు. ప్లస్ జూ పార్క్ వచ్చేది ఇలాంటి వైల్డ్ యానిమల్స్ని వాటిని చూడటానికి. రెగ్యులర్గా చూసే జింకలు లాంటివి అయితే మనం ఎక్కడైనా చూస్తూనే ఉంటాం. ఇలాంటి టైగర్లు, లయన్స్ అయితే కొంచెం మల్టిపుల్ 2, 3, 4 ఉంటాయి. ఒకటి పడుకున్నా ఒకటి తిరుగుతూ ఉంటే జనాలకి కొంచెం చూడటానికి బాగుంటుంది. అది చీతా పడుకుని ఉంది. అయితే చాలా దూరంలో ఉన్నాయి. ఇవన్నీ ఫుల్ జూమ్లో తీస్తే మనకు కొంచెం కనిపిస్తున్నాయి. మామూలుగా రెగ్యులర్ కెమెరాతో తీస్తే ఈ మెష్ కనిపిస్తుంది. ఇవి ఈము బర్డ్స్. ఇవి వెనుక కొన్ని జింకలు కూడా ఉన్నాయి. ఇవి చాలా దూరంలో ఎక్కడెక్కడో ఉన్నాయి. ఇది మ్యాక్సిమం జూమ్. ఇది జూమ్లో తీస్తే ఈ మాత్రం కనిపిస్తుంది మనకి. నెహ్రూ జూలాజికల్ పార్క్ మీకు అఫ్జల్గంజ్ నుంచి దగ్గర అవుతుంది. హైదరాబాద్ అఫ్జల్గంజ్ అక్కడి నుంచి 5 కిలోమీటర్స్. కోటి నుంచి అయితే 8 కిలోమీటర్స్ ఉంది. సికింద్రాబాద్ నుంచి అయితే అప్రాక్సిమేట్ 15 కిలోమీటర్స్. హైదరాబాద్ ఈసీఎల్ నుంచి అయితే 27 కిలోమీటర్స్ ఉంటుంది. అన్ని ఏరియాల నుంచి జూ పార్క్కి మీకు డైరెక్ట్ బస్సులు దొరుకుతాయి. ఈసీఎల్ క్రాస్ రోడ్ నుంచి 3Z వస్తుంది. అఫ్జల్గంజ్ నుంచి అయితే 251 బస్సు. సికింద్రాబాద్ నుంచి అయితే చాలా బస్సులు ఉన్నాయి. 1Z, 7Z, 74 ఇలా చాలా బస్సులు వెళ్తాయి. మీరు బస్సు నెంబర్ చూసుకుని ఎవ్రీ హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్కి రెగ్యులర్ బస్సెస్ అయితే జూ పార్క్కి వెళ్తాయండి. ఎక్కడి నుంచి అయినా వెళ్ళొచ్చు. ఇగోండి జింకలు అయితే చాలా చోట్ల ఉన్నాయి. లేళ్ళు జింకలు ఒక 4-5 ప్లేసెస్లో మల్టిపుల్ చాలా ఉన్నాయి. ఇది వైట్ పీకాక్, కొంచెం రేర్ స్పీషీస్. జనరల్గా ఏంటంటే జెనెటికల్ ప్రాబ్లం వల్ల మామూలు పీకాక్స్ ఇట్లా వైట్ కలర్లో పుడతాయంటారు. మరి అది కరెక్టో కదా మీరే కామెంట్ చేయండి. ఇది వైట్ పీకాక్. వెనక ఒకటి పెద్ద పీకాక్ ఉంది చూడండి, బ్లూ కలర్ రెగ్యులర్ది. ఇది పెద్ద పీకాక్ ఉన్న వాటిల్లో అన్నిట్లోకి. కనీసం ఈ పీకాకులు కూడా మల్టిపుల్లో లేవు. ఇవి ఒక 5-10 ఉంటే చూడటానికి బాగుండేవి. ఈ వైట్ పీకాక్ మటుకు చాలా బాగుంది చూడటానికి. ఇవి గ్రీన్ మెష్ వల్ల ఏంటంటే మీకు పిక్చర్ క్లారిటీ కొంచెం తగ్గుతుంది. ఫుల్ జూమ్ చేస్తే మటుకు పిక్చర్ షేక్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనం స్టాండ్ వాడలేము, ట్రైపాడ్ లాంటి వాటి తీయలేము. లోపలికి కెమెరా కూడా అలౌ చేయరండి. కెమెరా డిఎస్ఎల్ఆర్ లాంటివి తీసుకెళ్ళాలంటే 100 రూపీస్, 150 రూపీస్ కెమెరాని బట్టి పే చేయాలి. ఇది ఎలిఫెంట్ సెక్షన్. 3 ఎలిఫెంట్లు ఉన్నాయి లోపల. 2 కొంచెం దూరంగా ఉన్నాయి, ఒకటి దగ్గరగా ఉంది. 3 కదలకుండా అట్లా నుంచి తింటున్నాయి. ఇక్కడ హెవీగా గాలి ఉంది. మీకు కావాలంటే వీడియోలో చూడొచ్చు, గాలి సౌండ్ వినొచ్చు. ఏనుగుల సెక్షన్ దగ్గరే మీకు BOV బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్ అంటారు, బ్యాటరీ కార్స్. టికెట్కి 100 రూపీస్ ఒక్కొక్క మనిషికి, పిల్లలైనా పెద్దలైనా 100 రూపీస్. దాని స్టార్టింగ్ ఎండింగ్ పాయింట్ ఉంటుంది. దాని పక్కనే సఫారీ ఎంట్రన్స్ ఉంటుంది. సఫారీ 100 మీటర్స్ లోపల తీసుకెళ్తారట. మనిషికి 100 రూపీస్, 120 రూపీస్ ఏదో ఉంది. ప్రతి ఒక్కదానికి టికెట్ ఉంటాయి. ఇగో ఇది జింకల్ సెక్షన్. జింకలు, లేళ్ళు అన్నీ కలిసి ఉన్నాయి. జింకల్ మటుకు నెంబర్ చాలా ఎక్కువ ఉన్నాయి. 2-3 చోట్ల చాలా గుంపులుగా ఉన్నాయి. ప్లేస్ కూడా చాలా పెద్ద ప్లేస్లో తిరుగుతున్నాయి. ఇవి మటుకు చూడటానికి బాగున్నాయి. ఇది ఇండియన్ ఫాక్స్. చాలా వాటికి నేమ్ బోర్డులు లేవు. ఒక 70-80% ఉన్నాయి. మిగతా వాటికి నేమ్ బోర్డ్స్ లేవు. ఇది ఒక ఫాక్స్ వెరైటీ. ఫాక్స్, ఉల్ఫ్ ఒక్కోసారి డౌట్ వస్తుంది. ఇది దాటి కొంచెం ముందుకెళ్తే చిన్న లోకల్ వాటర్ ఫాల్ అండి. ఇది మూసి కాలువ. ఇది చిన్న వాటర్ ఫాల్ లాగా
అందరూ ఎగుబడి చూస్తున్నారు. వాటర్ ఫాల్ లాగా అనిపిస్తుంది. లోపలే ఉంటుంది జూ పార్క్ మధ్యలో. ఇది దాటి వెళ్తే ఇది చీతా. ఇది గమనించింది ఏంటంటే ఈ చాలా మటుకు ఈ వైల్డ్ యానిమల్స్ వాటికి ప్లేస్ తక్కువైపోయి ఒకటే దగ్గర అట్లా తిరుగుతూ కనిపించాయి. ఇది ఒకటి, బేర్ ఒకటి, టైగర్ ఒకటి, అన్నీ ఇట్లాగే ఒకటే దగ్గర అటు ఇటు ఏదో ఏం చేయాలో తెలియక తిరుగుతున్నట్టు, ఫ్రస్ట్రేషన్లో తిరుగుతున్నట్టు అనిపించింది నాకైతే. రెగ్యులర్గా అదే ప్లేస్లో ఉండి ఇంకో చీతా. ఇది లియోపార్డ్. ఇది 2-3 లియోపార్డ్స్ ఉన్నాయి, ఒక టైగర్ ఉంది, లయన్ ఉందన్నారు కానీ అది ఎంక్లోజర్ ఖాళీగా కనిపించింది. అది ఎక్కడైనా పడుకుందేమో తెలియదు. మొత్తం సందర్శకులతో నిండిపోయింది. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. పార్క్ గ్రీనరీ అయితే సూపర్గా ఉంటుంది. పార్క్ లాగా ఎంజాయ్ చేయడానికి చాలా మంచి ప్లేస్ ఇది. ఇది నీటి గుర్రం. ఇది నీళ్ళలోంచి బయటకు రావడం ఎంతసేపు ట్రై చేసినా చూసి 15 నిమిషాలు చూసినా అట్లాగే నీళ్ళలో పడుకుంటుంది. ఇవైతే 2-3 ఉన్నాయి, అన్ని నీళ్ళలోనే ఉన్నాయి, ఏది బయటకు రావట్లేదు. బహుశా ఎండాకాలం వేడి వల్ల ఉండొచ్చు. కాదు పుచ్చకేస్తే తింటుంది అది. అవును మరి. ఇది ఒకటే ఉందండి, హిపోపోటమస్ యూనికార్న్. చాలా దూరంలో ఉంది. ఫుల్ జూమ్లో తీస్తే కనిపిస్తుంది. ఇది మనకి మామూలు ఫోన్తో తీస్తే ఇట్లా వస్తుంది. చాలా ఫుల్ జూమ్లో చేస్తే మనకి మాత్రం కనిపిస్తుంది. అది ఎక్కడి నుంచి కదలటలేదు. ఇవి ఆస్ట్రిచ్లు, పెద్ద సైజు. ఇవి కూడా చాలా దూరంలో కేజెస్లో ఉన్నాయి. ఇదిగోండి ఆస్ట్రిచ్. ప్రతి ఒక్క సెక్షన్కి ఇట్లా ఫోటోలు ఉన్నాయి, దాని బొమ్మలు ఉన్నాయి. ఇది సైబీరియన్ డక్స్. ఇవి 4-5 ఉన్నాయి. పక్కన నార్మల్ డక్స్ కూడా ఉన్నాయి. వీటితో మటుకు పిల్లలు బాగానే ఆడుకుంటున్నారు. ఇగో ఈ పక్కన నార్మల్ డక్స్ ఉన్నాయి చూడండి. నార్మల్ డక్స్ ఇవి మనం బయట చూసేవి. ఇవి కూడా ఒక 10 దాకా ఉన్నాయి డక్స్. ఇవి విజిటర్లు వేసే చిన్న ఆహార పదార్థాలన్నీ తింటున్నాయండి. అవి యాక్చువల్గా అట్లా వేయకూడదు వాటికి. ఇగో ఇవి లేడ్లు, జింకలు. ఇవి 4-5 ప్లేసులు ఇట్లా ఉన్నాయి. ఉండటం మటుకు నెంబర్స్ చాలా ఉన్నాయి. ఇవి ఇప్పుడు చాలా దూరంలో ఉన్నాయి యాక్చువల్గా. ఇవి ఉండటం మటుకు దాదాపు ఒక్కొక్క ఎన్క్లోజర్లో 40-50 జింకలు, లేడ్లు ఉన్నాయి. అయితే ఏది జింకో ఏది లేడో మనకైతే తెలియదు. ఇది జింకల్లో ఇది ఒక వెరైటీ. ఇది చాలా పెద్ద సైజు, చూడడానికి గుర్రాల్లాగా ఉన్నాయి. ఇది ఇంకో ఎన్క్లోజర్, జింకలు ఉన్నాయి దీన్ని. ఇవి కొంగలు అండి, రకరకాల కొంగలు ఉన్నాయి. కొంగలు కూడా క్వాంటిటీ పర్లేదు, బాగానే ఉన్నాయి. 40-50 ఉన్నట్టున్నాయి. అన్నీ కలిపి రకరకాలు ఉన్నాయి. మంచి అట్రాక్షన్ ఏంటంటే ఇవే అండి, ఎలుగుబంట్లు. 3-4 ఉన్నాయి ఎలుగుబంట్లు, చిన్నది ఎలుగుబంటి. వచ్చే జనాలు ఏమైనా ఫుడ్ వేయాలని చెప్పి ఇట్లా నుంచి అడుగుతుంది. ఇది అందరిని అట్రాక్ట్ చేస్తుంది. చూడండి, ఎవరో వేస్తారు ఏదో బిస్కెట్ లాంటిది వేస్తే అది ఏరుకుని తింటుంది. నుంచి భలే అట్రాక్ట్ చేస్తుంది. చూడటానికి భలే బాగుంది. ఇది అదిగో ఎవరు వేసారు, అదిగో అది తీసుకుని తిని మళ్ళా నుంచి అడుగుతుంది. ఇది రెండో, ఇది బేర్. ఇది మటుకు ఒకటే దగ్గర ఉండి డాన్స్ చేస్తుంది. ఎందుకంటే 15-20 నిమిషాలు చూసినా కానీ అదే సీన్ ఇలా ఊగుతూనే ఉంది. మరి ఎందుకో తెలియదు. ఒక నిమిషం కూర్చుంది, మళ్ళీ లేచి డాన్స్ చేస్తుంది. ఇది కూడా బాగానే అట్రాక్ట్ చేస్తుంది జనాల్ని. అట్లాగే ఊగుతూ ఉంది, ఎంతసేపు చూసినా అట్లాగే ఊగుతుంది. అది ఎందుకో తెలియదు. ఇంకోటి ఉంది కానీ అది వీడియో రాలేదు కరెక్ట్గా. 3 బేర్లు ఉన్నాయి. ఇవి మటుకు బాగానే అట్రాక్ట్ చేస్తున్నాయి జనాలని. ఇది బేర్ సెక్షన్ అని చెప్పి బొమ్మలు ఉంటున్నాయి, ఎక్కడికక్కడ ఏ సెక్షన్కి ఆ సెక్షన్. మా పాప మటుకు బాగా ఎంజాయ్ చేసింది. ఇది జూ పార్క్ సెంటర్లో ఉండే పెద్ద ఫౌంటైన్. ఇది చాలా చూడటానికి మంచి
సీన్ బాగుంటుంది. అందరు ఎంజాయ్ చేస్తున్నారు, పిల్లలందరూ ఆడుకుంటూ. ఇక్కడ జంతువుల కన్నా ఇలాంటి పార్కు, ఇలాంటి సీన్లే చూడటానికి బాగున్నాయి. చివరిగా ఎంట్రన్స్లో ఉండే నెహ్రూ గారికి బాయ్ చెప్పి థ్యాంక్ యూ విజిట్ అగైన్ బోర్డు చూసి జూ పార్క్ నుంచి బయటకు వచ్చాము. మా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.